అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటే వెల్కమ్ టు పద్మాస్ కిచెన్. ఈరోజు మనం స్టఫ్డ్ బీరకాయ కర్రీ చేసుకుందాము. అందుకు కావాల్సింది ఒక 2 బీరకాయలు లేతవి ఇవి నీట్గా శుభ్రం చేసి కడుగు పెట్టుకున్నాం. ఇందులో కొంచెం పల్లీలు, కొంచెం ఎండుమిర్చి ఇవి వేసి ఫ్రై చేసుకుని ఇందులోనే మనం గార్లిక్, ఒక ఆనియన్ కూడా వేసి మెత్తగా పొడిగా పేస్ట్ చేసుకుందాము. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం కారం కూడా వేసుకుంటాం. 4 ఎండుమిర్చి వేసాను నేను. బాగా ఫ్రై అవ్వాలి. పల్లీలు ఒకటే వేయించాను, మిగతా అవన్నీ పచ్చిగా వేసుకుందాము. ధనియాలు 1 స్పూను, కొంచెం ఎండుమిర్చి కూడా వేసాను, ఆనియన్, కొంచెం గార్లిక్, కొంచెం సాల్ట్ వేసుకుని ఇది మెత్తగా పల్లీలు కూడా వేసుకొని పేస్ట్ పొడి చేసుకుందాం. ఇది ఆనియన్ వేసే కదా కొంచెం తడి వచ్చి ఇలా ముద్దగా వచ్చింది. మీకు కారం సరిపోకపోతే ఇంకొంచెం కారం కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇందులో స్టఫ్ చేసుకున్నాము. ఇదంతా స్టఫ్ చేసి చూపెడతాను. కట్ చేసి స్టఫ్ పెట్టి చూపెడతాను. సారీ అండి. ఈ విధంగా స్టఫ్ చేసుకున్నాము. చేసి ఆయిల్ పెట్టి కొంచెం పోపు దినుసులు వేసుకున్నాము. పసుపు. ఇప్పుడు ఇవన్నీ ఇందులో పెట్టేద్దాము. ఇది సిమ్లో పెట్టి కాసేపు మగ్గనిద్దాము. తర్వాత మిగిలిన ఈ పౌడర్ని కూడా ఇందులో వేసి కలిపేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేద్దాము. ఇది కూడా బాగా మగ్గుతుంది. కొంచెం వాటర్ వేద్దాము. కొంచెం బాగా మెత్తగా సాఫ్ట్గా అవుతుంది. లేదంటే మళ్ళీ కొంచెం ఉడికి అట్లా వండుకుంటే ఇట్లా సాఫ్ట్గా బాగా ఉడుకుతాయి. మళ్ళీ మూత పెట్టి కాసేపు మనం వాటర్ వేసే లోపల బాగా మెత్తగా మగ్గాయి. ఇప్పుడు మిగతా పౌడర్స్ కూడా ఇందులో మిక్స్ చేసుకొని కాసేపు మగ్గనిద్దాం. ఇది రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. నేను ఇది రైస్లోకి పెట్టుకుంటాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాము. ఇది కాసేపు బాగా మగ్గనిద్దాం. మన కర్రీ ఈ విధంగా రెడీ అయిపోయింది. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను.